మీలో ఎంతమంది దీవాళికి నోములు చేసుకుంటారు? సో మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే దీవాళి నోములతోనే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈసారి మా ఇంట్లో నోములు ఎలా చేసుకున్నామో చూపిస్తూ మా ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేస్తానండి. ఫస్ట్లీ మా అత్తమ్మ మామయ్య, మోస్ట్ రొమాంటిక్ కపుల్ ఆఫ్ ద హౌస్. అండ్ వంగలేక వంగుతుంది, అదే నా ఫస్ట్ ఆడపడుచు. అండ్ నెక్స్ట్ కమ్స్ మా సెకండ్ మామయ్య అండ్ అత్తమ్మ. అండ్ ఈ కపుల్ అయితే టామ్ అండ్ జెర్రీ ఆఫ్ ద హౌస్ అనమాట. టామ్ అండ్ జెర్రీ అన్నానని ఇప్పుడు కొట్టుకుంటూ ఉంటారు అనుకోవద్దండి. ఆ టామ్ అండ్ జెర్రీ ఫైట్ ఎంత ఎంజాయ్ చేస్తామో మా ఇంట్లో కూడా వీళ్ళు ఫైట్స్ని అంత ఎంజాయ్ చేస్తాం అనమాట. సో అంత ఫన్ ఉంటాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ హ్యావ్ టు టెల్, సూర్య అని మామయ్య అత్తమ్మ ఎలా చూసుకుంటారో దానికంటే ఎక్కువ చూసుకుంటారు వీళ్ళు. ఇన్ఫ్యాక్ట్ మా లగ్నపత్రిక రాసినప్పుడు కూడా వీళ్ళే ఆ ప్లేస్లో కూర్చున్నారు. మేబీ వాళ్ళు అలా చూసుకుంటారు కాబట్టి దేవుడు అది వాళ్ళకే కరెక్ట్ అని వాళ్ళకే ఇచ్చాడేమో ఆ ప్లేస్. అండ్ హియర్ కమ్స్ ద లిటిల్ ప్రిన్సెస్, మా మామయ్య అత్తమ్మకి షీ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ డాటర్. అండ్ తను నా రెండో ఆడపడుచు. అండ్ హియర్ కమ్స్ ద లాస్ట్ కపుల్ బట్ నాట్ ద లీస్ట్. ఈ కపుల్ ఎలాంటి వాళ్ళు చెప్తానండి. ఫస్ట్ కపుల్ రొమాంటిక్ కపుల్ ఆఫ్ ద హౌస్ అని చెప్పినాను కదా. అండ్ రెండో కపుల్ టామ్ అండ్ జెర్రీ ఆఫ్ ద హౌస్ అని చెప్పాను కదా. అండ్ ఇప్పుడు ఈ మూడో కపుల్ వచ్చేసి వాళ్ళిద్దరికి మిక్స్ అనమాట. అప్పుడప్పుడు టామ్ అండ్ జెర్రీలా ఉంటారు, అప్పుడప్పుడు రొమాంటిక్ కపుల్లాగా ఉంటారు. చేతికి ఆ దారం కట్టించుకుంటుంది కదా, సో తను ఫస్ట్ అమ్మాయి, అంటే నాకు మూడు ఆడపడుచు. అండ్ ఫస్ట్ ఆడపడుచుకి జిరాక్స్ కాపీ అనమాట. తను ఏం చేస్తే ఇది అది చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఆ బుడ్డది చూపిస్తున్నారు కదా, అది మొన్నే మా పెళ్ళయ్యాక పుట్టింది. సో ఇది నా బుడ్డి లాస్ట్ ఆడపడుచు అనమాట. సో అందరినీ చూపిస్తున్నాను, నేను ఎక్కడ కనిపించట్లేదు అనుకుంటున్నారా? వెయిట్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్, స్టే ట్యూన్డ్. సో ముందెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. బాయ్ బాయ్.